2027 ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తే తప్పకుండా మనం 11 సీట్లతో సో జమిలి ఎన్నికలు 2027లోనే వస్తున్నాయని వైసీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండండి అని వైసీపీ వాళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో 2029లో కాకుండా 2027లోనే ఎలక్షన్స్ వస్తాయా? జమిలి ఎన్నికలపై వైసీపీ ఎందుకంత కాన్ఫిడెన్స్ గా ఉంది? ఒకవేళ 2027లోనే ఎన్నికలు వస్తే ఏం జరుగుతుంది? క్లియర్ గా చెప్తాను, వీడియోను చివరి దాకా చూడండి. జమిలి ఎన్నికలు అంటే ఏంటి? ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అలాగే పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరగాలి అన్నది జమిలి ఎన్నికల కాన్సెప్ట్ అనమాట. కానీ దీనివల్ల రాజకీయ పార్టీలకు ఎలాంటి ఉపయోగం ఉంది అన్నది పక్కన పెడితే ఎందుకు ఈ జమిలి ఎన్నికలు జరపాలి అని చూస్తున్నారు అంటే, ఇప్పుడు మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క టైంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ప్రతి రాష్ట్రానికి ఎన్నికల సమయంలో భద్రత పరంగా కావచ్చు, అలాగే ఆర్థికంగా కావచ్చు, ప్రతిసారి కూడా ఒక్కొక్క రాష్ట్రంపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎన్నికల సమయంలో అప్పటికే ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా కొన్ని స్కీమ్స్ అన్ని కూడా స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనే అంశం పైన కూడా ఆధారంగా తీసుకుని ఈ జమిలి ఎన్నికలు జరపాలి అని కేంద్రం అయితే చూస్తూ ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. 2024లో ఎన్నికలు జరిగాయి. తర్వాత 5 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికలు జరగాలి. అంటే 2029లో ఎలక్షన్స్ రావాలి. కానీ జమిలి ఎన్నికల వల్ల 2027లోనే ఎలక్షన్స్ వస్తే ఆ టర్మ్ 3 సంవత్సరాలే అవుతుంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే 2026కి ఎలక్షన్స్ జరగాల్సి ఉంటుంది. కానీ ఆ రాష్ట్రాలను కూడా 2027కి ఎన్నికలు జరపాలి అంటే 1 సంవత్సరం పాటు ఆ ప్రభుత్వాలను పొడిగించాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని ఆర్టికల్స్ మార్చాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్స్, అదే ఈ జమిలి ఎలక్షన్స్ జరపాలంటే కూడా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి దేశం మొత్తం ఎలక్షన్స్ అంటే దేశం మొత్తంగా ఒకేసారి ఒకే టైంలో సెక్యూరిటీని పెంచాల్సి ఉంటుంది. నార్మల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎన్నికలు జరిగేటప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూడా సెక్యూరిటీ కోసం భద్రతా సిబ్బందిని తెచ్చుకుంటారు. కానీ అప్పుడు అలాంటి పరిణామం ఉండదు. అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకే సమయంలో జరగటంతో ఆయా రాష్ట్రాల సిబ్బంది అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక రాజకీయ పార్టీలకు ఎలాంటి యూజ్ ఉంటుంది అంటే, అలాగే ఇప్పుడు వైసీపీ ప్రచారం చేస్తుంది జమిలి ఎన్నికలు 2027లోనే వస్తాయి అని. అంటే వైసీపీకి ఇది ఒక అడ్వాంటేజ్ గానే ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాల ముందే ఎన్నికలు వస్తాయి. అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత 5 ఏళ్లు ప్రతిపక్షంగా ఉండాలి. ఆ తర్వాతనే ఎన్నికలు జరిగి మళ్ళీ గెలుస్తుందో లేదో చూడాలి. కానీ ముందుగానే ఎన్నికలు రావటం వల్ల ప్రతిపక్ష పార్టీలకు కొంత ఊరటగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, దేశంలో ఏ పార్టీలకైనా కూడా ఇదే పరిస్థితి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కూడా ఏదైనా లాభం ఉందా అంటే 2 ఉన్నాయి. లాభం అలాగే నష్టం కూడా. ఎలా అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటికే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అయి ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి. అంటే 2 సంవత్సరాల ముందే అధికారం కోల్పోవాల్సి ఉంటుంది. అంటే అదే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది కొంతమేర నష్టమే. కానీ జమిలి ఎన్నికల వల్ల లాభం కూడా ఏంటంటే, అధికారంలోకి వచ్చిన 5 ఇయర్స్ లో సాధారణంగా ఏ పార్టీకైనా కొంత ప్రజా వ్యతిరేకత అనేది వస్తుంది. కానీ 5 సంవత్సరాల లోపు, అంటే సంపూర్ణంగా పరిపాలించక ముందే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనే దానిపైన లెక్కలేసుకుని తర్వాత ఏ పార్టీ ప్రభుత్వం రావాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ముందుగానే ఎన్నికలు రావటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత రావటం తక్కువ. ఎందుకంటే చాలా మంది ప్రజలు 3 సంవత్సరాల్లో ఏం చేస్తారులే, కనీసం 5 సంవత్సరాల పాటు పాలిస్తేనే కదా పూర్తి రిజల్ట్స్ వస్తుంది అనే భావన కూడా ఉంటుంది. కాబట్టి ప్రజా వ్యతిరేకత విషయంలో అధికార పార్టీకి ఈ జమిలి ఎన్నికలు బెనిఫిట్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు వైసీపీ ఎందుకు ఇంతలా జమిలి ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది అంటే, వైసీపీ ప్రకారం ఇప్పటికే ఈ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడే ఎలక్షన్స్ వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో చాలా ఉంది. కాబట్టి నాయకులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జమిలి ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయా అన్నది కూడా డౌటే. ఎందుకంటే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి, కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఇన్ని అడ్డంకుల మధ్య 1 నేషన్ 1 ఎలక్షన్స్ వస్తాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ జమిలి ఎన్నికల వల్ల యూజ్ ఉందా లేదా లాస్ ఉందా అన్నది అయితే మీరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.